brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇవ్వండి పదవులన్నీ ఆ సామాజిక వర్గానికి ఇచ్చేయండి. ఇంకెన్నాళ్ళు మాకు అన్యాయం చేస్తారు? మాకు ఇంకొక మంత్రి పదవి కావాల్సిందే, ఈసారి మాత్రం తగ్గేదే లేదు అంటున్నారు కాంగ్రెస్లోని మాదిగ నేతలు. కేబినెట్ విస్తరణకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్కి కొత్త తలనొప్పులు మొదలవుతున్నాయి. అన్ని పదవుల్లో మాల సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారని, తమ సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారు అంటూ మాదిగ నేతలు మండిపడుతున్నారు. తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి అంటూ ఏకంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశారు మాదిగ నేతలు. కేబినెట్లో లంబాడాల ప్రాతినిధ్యం లేదని, తమ సామాజిక వర్గానికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి అంటూ సీఎం రేవంత్ని కలిశారు. ఖర్గేకి కూడా లేఖ రాశారు మాదిగ నేతలు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. అందుకు ఉగాదిని ముహూర్తంగా ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతల్లో మరింత టెన్షన్ మొదలైంది. కేబినెట్ లో ఉన్న 6 ఖాళీల్లో ప్రస్తుతం 4 ఖాళీలు భర్తీ చేయాలని నిర్ణయించింది ఏఐసిసి. 2 బీసీ, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అయితే ఇంతలోనే మంత్రి పదవులపై మరో రచ్చ మొదలైంది. ఎంపీ సీట్ల కేటాయింపుతో పాటు ఎమ్మెల్సీ పదవుల్లో కూడా తమ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాదిగ నేతలు. కేబినెట్ విస్తరణలోనైనా తమకు ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీకి చెందిన మాదిగ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేల్, కాల యాదయ్య, తోట లక్ష్మీకాంతారావు ఈ మేరకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. కేబినెట్ విస్తరణలో తమ వర్గానికి అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు, కుటుంబాలకు పదే పదవులు దక్కుతున్నాయని ఆరోపిస్తున్నారు మాదిగ నేతలు. ఈ అంశంపై కూడా కాంగ్రెస్ పెద్దలకు అంతర్గతంగా ఫిర్యాదులు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆ వర్గానికి అనేక పదవులు ఇచ్చారని, అదేవిధంగా ఒకే కుటుంబంలో 2 ఎమ్మెల్యే పదవులు, 1 ఎంపీ పదవి ఇవ్వడమే కాక మళ్లీ మంత్రి పదవి ఇస్తే ఊరుకోవమని స్పష్టం చేస్తున్నారు. తమ డిమాండ్పై ఖర్గేకు లేఖ రాయడంతో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా మాదిగ ఎమ్మెల్యేలు కలిశారు. త్వరలో హస్తినా వెళ్లి రాహుల్ గాంధీకి కూడా తమ వాదన వినిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. కేబినెట్ విస్తరణలో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటున్నారు మోత్కుపల్లి నరసింహులు. మాలవర్గం నుంచి ఇప్పటికే భట్టి, గడ్డం ప్రసాద్ పదవుల్లో ఉన్నారని చెప్పారండి. కేబినెట్లో మాదిగల నుంచి దామోదర ఒక్కరే ఉన్నారు అన్నారు మోత్కుపల్లి. మాదిగలకు 2వ మంత్రి పదవి కూడా ఇవ్వాల్సిందేనంటున్నారు మోత్కుపల్లి. మాదిగలకు మంత్రి పదవి ఇస్తే అది కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది, కాంగ్రెస్ మరింత బలపడుతుంది అంటున్నారు మోత్కుపల్లి నరసింహులు. ముఖ్యంగా పోయినసారి కాంగ్రెస్ పార్టీకి మాదిగ జాతి మొత్తం నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. కానీ దానివల్ల మాదిగ ప్రజలకు ఒరిగింది ఏం లేదు, మాదిగ జాతికి ఒరిగింది ఏం లేదు. పార్లమెంట్ ఒక సీట్ రాలేదు, ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ మాదిగలకు. అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లలో కూడా ఏ 4-5 ఇచ్చి మరి ముఖ్యంగా అవమానపరిచారు. ఇది చాలా బాధాకరం. ఇప్పుడు మాల కులస్తుల్లో 2కి ఇచ్చారు, సంతోషం. ముఖ్యంగా బట్టి విక్రమార్క కానీ తర్వాత ప్రసాద్ కూడా ఇచ్చారు, సంతోషం. దాని విషయంలో మాకేం అభ్యంతరం లేదు. కానీ దళితుల్లో అధిక జనాభా ఉన్నటువంటి మాదిగలకు ఒక రాజనరసింహ గారే మాకు మంత్రిగా ఉన్నారు. 2వ మంత్రి కూడా అవసరం ఉన్నది. ఒక మంత్రి మాత్రం విస్తరణలో ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వర్సెస్ మంత్రి సీతక్క ఒక ఇంట్రెస్టింగ్ సీన్ నడిచింది. భాషపై ఇద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. సీతక్కకు ఇంగ్లీషు, ఉర్దూ రాదు, నాకు తెలుగు అర్థం కాదు అంటూ కాస్త సెటారికల్గా మాట్లాడారు అక్బర్. సీతక్క మాట్లాడుతోంది తనకు అర్థమే కావట్లేదు అన్నారు అక్బరుద్దీన్. नो मैडम, आप नहीं समझ रहे. आप मैं क्या बोल रहा हूं, आप मेरी बात नहीं समझ रहे. मैडम इज नॉट अंडरस्टैंडिंग. आई एम सेइंग द हाउसेज. अब मैं क्या करूं साहब, ना अंग्रेजी समझ रहे मैडम बराबर, ना उर्दू समझ रहे मेरी. अब मुझे तेलुगु नहीं आती, मैं माफी चाहता हूं. అయితే దీని కౌంటర్ కూడా వచ్చింది. హలో అక్బర్జీ, కాస్త తగ్గండి అంటూ అక్బరుద్దీన్కి ఆయన స్టైల్లోనే కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. నీకు నీ మాతృభాష వస్తే నాకు నా మాతృభాష వస్తుంది అన్నారు సీతక్క. తనకి ఇంగ్లీష్ రాదు, ఉర్దూ రాదు, హిందీ రాదు అంటే ఎలా అని ప్రశ్నించారు ఆమె. తాను తెలుగు వ్యక్తిని అంటూ గూడెంలో పుట్టానని కౌంటర్ ఇచ్చారు సీతక్క. మీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు అంటే మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు సార్, అందుకనే ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేనేం తెలుగు పర్సన్, తెలుగులో పుట్టిన ఎక్కడో గూడెంలో పుట్టిన దాన్ని, కాబట్టి నేను అర్థం చేసుకోలేకపోతే